song. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని మంత్స్ మేము ఏ వీడియో చేయకపోయినా మా ఛానల్కి స్టిక్ అయినందుకు. అయితే ఈ పాస్ట్ ఫ్యూ మంత్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి అన్నమాట. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల నా పార్ట్నర్ జాక్స్ గారు ఎవరైతే ఉన్నాడో వాడికి యూఎస్ వీసా రావటం జరిగింది. దాంతో మనోడు మాస్టర్స్ చేద్దాం యూఎస్కి వెళ్ళిపోయాడు. ఇంకా పార్ట్నర్ లేక కొంచెం వాడు సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పట్టింది అక్కడ అకామిడేషన్ అన్నీ సెట్ చేసుకొని. అందుకని కంటెంట్ కొంచెం డిలే అయిందనమాట. కానీ ఇప్పటి నుంచి మేము కొంచెం రెగ్యులర్గా కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ నుంచి నేను చేస్తాను, మీరు ఫ్యూచర్లో యూఎస్ వ్లాగ్స్ కూడా చూడొచ్చు. యూఎస్ వ్లాగ్స్ అంటే అందరిలా రెగ్యులర్గా హోమ్ టూర్ అని అదని ఇదని, ఇక్కడ మంచు పడద్ది అక్కడ మంచు పడదు ఇలాంటివి కాకుండా విల్ ట్రై సంథింగ్ న్యూ. Meanwhile, ఏదోటి ట్రంప్ మా ఇంటి గంటే కూడా ఉంటే అదే 10 కోట్లు. यहाँ से निकालो. సో ఇవాళ యాక్చువల్గా ఒక క్రేజీ ఇన్సిడెంట్ అయింది. నేను ఒక ప్లేస్లో కూర్చొని ఐఎమ్ హ్యావింగ్ మై ఈవినింగ్ కాఫీ. కరెక్ట్గా నా వెనక టేబుల్లో ఒక 13-year బాయ్స్ బ్యాచ్ కూర్చొని ఉందన్నమాట. వాళ్ళు ఫోన్లో వీడియో గేమ్ ఆడుకుంటా వాళ్ళ ఫ్రీ ఫైర్ గేమ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ కన్వర్జేషన్ అంతా వింటూ నేను ఒక లూప్లోకి అయితే వెళ్ళాను. మన చిన్నప్పుడు మనకి కూడా కొన్ని వీడియో గేమ్ నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ సడన్గా రీసర్ఫేస్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ నా ఫస్ట్ వీడియో గేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సూపర్ మారియో అనమాట. అఫ్కోర్స్ మనకి గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు మనకి ఇంత కన్సోల్ అమ్మేవాళ్ళు, దాంట్లో ఒక డిస్క్ టైప్ వచ్చేది, దాంట్లో ఒక ప్యానల్ కైండ్ ఆఫ్ థింగ్ ఉండేది, దాన్ని ప్లగ్-ఇన్ చేసి ఆడేవాళ్ళం. అది నా వెరీ ఫస్ట్ మెమరీ ఆఫ్ వీడియో గేమ్స్ అనమాట. లేటర్ ఆన్ అప్గ్రేడ్ అవుతూ పీసీ గేమ్స్, మనం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వైస్ సిటీ ఆడడం, టెక్కన్ ఆడడం, ఇవన్నీ ఐ రిమెంబర్. అండ్ లేటర్ ఆన్ గ్రోయింగ్ అప్ ఐ బాట్ అన్ Xbox 360 కన్సోల్. నా మ్యాక్సిమం నేను ఒక ఇంటర్ బీటెక్ వచ్చే వరకు నా గేమింగ్ అంతా Xbox 360లోనే అయిందనమాట. ఇంకా తర్వాత అఫ్కోర్స్ మన లైఫ్ స్కెడ్యూల్స్లో పడి ఇంకా కీపింగ్ గ్రోయింగ్ అపాన్ ఆ వీడియో గేమ్స్ని అయితే వదిలేసాం. సో ఈరోజు వీడియోలో మనం ఆ వీడియో గేమ్ నాస్టాలజిక్ మూమెంట్స్ గురించి డిస్కస్ చేద్దామని. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా ఎరా ఏం చేస్తున్నావు? నేనా ఏదో కొత్త వీడియో చేద్దామని ట్రై చేస్తున్నా. అయినా జాక్స్ గారు లేడుగా, నువ్వు ఒక్కడే ఏం చేస్తున్నావు? లేడు, అలా అని కంటెంట్ ఆపలేంగా. అవునా, నన్ను ఏమైనా చేయమంటావా? అయినా నీకేం తెలుసు దీని గురించి చేయడానికి? ఆ బొంగులే, ఇదేదో పెద్ద సినిమా, మరి కెమెరా మైక్ ఉంటే నేను మాట్లాడతా. ఇప్పుడు అలాగే ఉంటుంది. 4 క్లిప్పులు షూట్ చేశాక కింద ఉన్నాయని పైకి వస్తాయి. చూద్దాంగా. A few inches later. సో ఇదే అబ్బాయి మన లో బడ్జెట్ స్టూడియో. ఆహా, మైక్, కెమెరా, పోస్టర్లు, సుబ్రహ్మణ్యం ఏయ్ సెటప్ అలాగే ఉంటుంది. ముందు వీడియోలు చేసేటప్పుడు ఉంటుంది టార్చర్. సర్లే కానీ ఈరోజు కంటెంట్ దేని గురించి? ఇందాక చెప్పా కదా, వీడియో గేమ్ నాస్టాలజియా గురించి. అన్నట్టు అడగటం మర్చిపోయాను, నీ చిన్నప్పుడు వీడియో గేమ్ నాస్టాలజియా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పు. చిన్నప్పుడు అంటే ఆ రోజుల్లో నెట్ సెంటర్లో సైడ్ విండోలో ఉంచేవాడిలే. సైడ్ విండోనా? మరి మెయిన్ విండో? బాలయ్య సాంగ్స్ చూస్తూ ఉండేవాడిని. బాలయ్య సాంగ్సా? సర్లే ఇప్పుడు అయిన ఎందుకులే కానీ కంటెంట్లోకి రా. సో కంటెంట్లోకి వస్తే వీడియో గేమ్ ఆగాగు, నీకు పేరు పెట్టుకున్నావు, ఆడికో పేరు పెట్టు, నన్ను ఇంట్రడ్యూస్ చేయవా? వచ్చిందే ఇప్పుడు మళ్ళీ నీకు ఇంట్రడక్షన్. ఇందాక నుంచి నువ్వు చేసే హెచ్కి నీకు ఫ్లెక్స్ పేరే కరెక్ట్. సెక్స్ కాదు, ఫ్లెక్సా. ఓకే. సో ఇందాక ఏం చెప్తున్నాను, అందుకే అంట మధ్యలో ఇలా ఇంటరప్ట్ చేయకు, చెప్పేది నువ్వు. వీడియో గేమ్ అనేది అలా సైడ్ విండోలో పడేసేది కాదు. చాలామందికి ఇట్స్ అన్ ఎమోషన్. చిన్నప్పుడు మేము చాలా ఆడేవాళ్ళం గేమ్స్. ఏం గేమ్స్ ఆడేవో కొన్ని చెప్పు. గోళీలు కొట్టేవాళ్ళం, గాలిపటాలు ఎగరేసేవాళ్ళం, టైరాట. నేను చెప్పేది వీడియో గేమ్స్ గురించి. మీరంటే ఆడారండి, మాకేం తెలుసు. సో ఓకే, నువ్వు ఇప్పుడు దాకా వీడియో గేమ్ ఆడలేదంటున్నావు కాబట్టి నీకు ఒక క్రేజీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను, అప్పుడు చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే.
నమస్తే బాస్. యేసు ఈ నెల నీ శాలరీ పెరిగింది అక్షరాల 3500. 3500 అక్షరాలు కాదు బాస్, నెంబర్స్. తీసుకోండి. వాట్స్ దిస్? మై డొనేషన్ టువర్డ్స్ ఆఫీస్ రెనోవేషన్. యేసు ఇదిగో అబ్బాయి, నీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ అంతా ఈ బాక్స్లోనే ఉంది. ఏంట్రా ఇది? ఓ డివిడి ప్లేయరా? ఇది నువ్వు అనుకునే డివిడి ప్లేయర్ కాదమ్మా, దీన్ని కన్సోల్ అంటారు. చూడ్డానికి బాగుందిరా. ఎంత పడింది? ఎంత అంటే ఒక 50 చిల్లర. ఫ్లెక్స్ అని నాకు చెప్పి నువ్వు చేస్తావేంటి? ఇది మా ఊర్లో అయితే 2000కి వచ్చింది. ఇది నువ్వు అనుకునే కన్సోల్ కాదు, దీంట్లో సూపర్ మారియో కాంట్రా లాంటివి కాకుండా చాలా పెద్ద గేమ్స్ ఆడతాం అనమాట. సో అదంతా కనెక్ట్ చేసాక చూద్దు, కానీ ప్రస్తుతానికి అయితే దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. ఓకే. మన దగ్గర హైటెక్ ఫ్యాన్సీ నైఫ్లు లేవు గైస్, మామూలు కిచెన్ నైఫే. ఏదో ఒకటి. ఓ, ఇందులో ఇంకో డబ్బా ఉంది. ఓకే. ఎంతైనా మీరు రిచ్ బ్రో. అప్పు చేసుకున్న గట్టిగా అనుకో. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ బాక్స్ని అన్బాక్స్ చేద్దాం, దీంట్లో ఉన్న కంటెంట్స్ ఏంటో చూద్దాం. ఓకే. ఏంటిది? ఇది వచ్చి మన PS5కి పవర్ సప్లై కేబుల్ అనమాట. ఓకే. నెక్స్ట్ రే ఇదేంటో పడింది? ఓ, ఇది మన PS5ని హారిజాంటల్గా పెట్టుకోవడానికి ఇచ్చే కిక్ స్టాండ్స్. ఓకే. దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చి కంట్రోలర్ ఛార్జింగ్ కోసం Type-C to Type-C కేబుల్. ఇది మన PS5 నుంచి మన డిస్ప్లే కనెక్ట్ చేసుకునే HDMI కేబుల్. ఓకే. ఈ వైర్లన్నీ పక్కన పెట్టేద్దాం. ఇదిగో అమ్మా, ఇంకా దీంతోనే నువ్వు గేమ్లన్నీ ఆడతావు. ద మోస్ట్ బ్యూటిఫుల్ డ్యూయల్ సెన్స్ కంట్రోలర్. అదేంట్రా ఒకటే ఇచ్చాడు? ఇందులో ఒకటే ఇస్తారు. అమ్మా 50,000 పెట్టుకున్నప్పుడు 2 అన్న ఇవ్వాలి కదా కనీసం. 200 కక్కుతూ పడతారా? అదొకటి 8,000 రా. ఓ, ఎక్కడ తీసావు అక్కడే జాగ్రత్తగా పెట్టేసావు. సో నెక్స్ట్ ఎస్, ఇప్పుడు మనకి ఇందులో మెయిన్ కన్సోల్ అయితే ఉంది. సో దీన్ని బయటికి తీద్దాం. ఓకే. అగదు ఇక్కడ ఏమున్నాయిరా బుక్స్? యూజర్ మాన్యువల్స్. ఇంకోటి కూడా. మనం స్కూల్లోనే చదవం, ఇంక ఎందుకు. ఇప్పుడు ఈ కన్సోల్ని బయటికి తీద్దాం. ఎస్, ఇవేంటి ఎక్స్ట్రా ఇలా ఉన్నాయి? ఆల్మోస్ట్ సేఫ్టీ గార్డ్. దీని ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది. హియర్ యూ గో ద మెయిన్ కన్సోల్. సెక్సీగా ఉంది, 2 ఫినిషెస్తో కదా. అంతా బాగానే ఉంది. ఇంతకీ గేమ్ ఎందులోంచి వచ్చింది? గేమ్ దీంట్లో రాదనా, మనం దీన్ని టీవీకి కనెక్ట్ చేస్తాం. సో గేమ్ టీవీలో వస్తుంది. అదేంట్రా మన రూమ్లో టీవీ లేదు కదా? ఎందుకు కంగారు, నిన్న కదా.
లక్షకు బొక్కడిపోయింది అనమాట. ఇచ్చే చూసి వెళ్ళిపోవడం కాదు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యకపోతే గుచ్చుతా.